ఇక్కడ ఏంటంటే మనకు అప్పుడు డిస్కవర్ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వరల్డ్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా. సో జస్ట్ లైక్ అట్టే ఉంటుంది అనమాట. ఇది లోపలికి వెళ్తుంటే మొత్తము ఒక అడవి లోపలికి ఏ విధంగా అయితే వెళ్తామో మనము ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న సంఘటనలు. మీరు ఎక్కడ ట్రై చేయొద్దండి. చూడండి. హాయ్ గైస్, మన డే 2 ట్రిప్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. సో డే 2 కొంచెం లేట్ స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 అయింది. మనకు 10:30కి బయలుదేరాము. సో మనం చూడాలి ఎందుకు మనం వెళ్తామని. ఈరోజు ఫస్ట్ మనము కోరంగికి వెళ్ళేసి దాని తర్వాత యానం వెళ్ళాలి. సో చూద్దాం. మనం వెళ్ళే రూట్ లోనే ఒక ఫేమస్ వెంకటేశ్వర టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి నెక్స్ట్ మనం మన ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ విజిట్ చేయాలంటే మార్నింగ్ 11 లోపు విజిట్ చేయాలి. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ లోపల నేచర్ చూసుకోవచ్చు. మనకు అటు సైడ్ ఒకసారి చూడు. లోపల మనకు చూసుకున్నట్టయితే అక్కడ ఒక విగ్రహం కడుతుంది. దాని ఎదురు ఒకటి మనకు గుడి ఉంటుంది. దాని లోపల 90 రోజులు యాగం జరుగుతుంది. ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం మనకు లోపల యాగం జరుగుతుంది అనమాట. సో ఇంకా మనం ముందుకు వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మీకు లోపలికి వచ్చేటప్పుడు ఈ చెట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ చెట్లే మనకు మెయిన్ అట్రాక్షన్. మెయిన్ గా ఈ ప్లేస్ ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరికైనా మేబీ టెన్షన్స్, ప్రశాంతత, మనసు ప్రశాంతత లేని వాళ్ళకు ఇక్కడికి వచ్చామంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ లోపలికి వచ్చి చూసారంటే మీకు అర్థమైపోద్ది అప్పుడే. సో గైస్, అక్కడి నుంచి ఒక 1 km డిస్టెన్స్ మనకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనేసి ఉందనమాట. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అందరు నమ్ముతారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి మనకు చీరలు అవి అమ్మవారికి ఇస్తారు కదా. సో అవన్నమాట. మాలో వేరే టెంపుల్స్ లో అయితే ఏం చేస్తారంటే అవి వేరే గంగలో కలిపేయడం కానీ లేదా అమ్మవారికి పెట్టడం కానీ అలా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఎన్నైతే ఇస్తామో మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. ఇవి ఏం చేయరు, మొత్తం ఈ రూమ్ లో స్టోర్ చేసేస్తారు మొత్తం అంతా. సో లోపల ఇంకొక అమ్మవారి ఒక మహత్యం ఏంటంటే మనకు ఒక తాడు అనేది ఇస్తారనమాట. ఆ తాడు కట్టించుకొని మనం ఏదైనా మనసులో కోరికలు అనుకుంటే అవి నెరవేరుతాయనే నమ్మకం ఇక్కడ ఊరు వాళ్ళకి అందరికీ ఉంది. సో అది ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ ఇంకా కోరంగి వెళ్ళిపోదాం. సో అక్కడ చూద్దాం మరి ఏముంది. ఎంట్రన్స్ చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు అక్కడ ఏంటంటే కొన్ని థియేటర్, 3D మూవీ థియేటర్, ఇంకా కొన్ని స్నాక్స్, హోటల్స్ టైప్ ఏవో ఉన్నాయి. లోపలికి వెళ్ళేసి ఆల్మోస్ట్ మనకు లోపల 3 kilometers నడచాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ నడచడం అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఈ ప్లేస్ స్కిప్ చేసేసుకోవచ్చు మీరు. సో వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మనకు. సో ఈ బుల్లెట్ వచ్చేసి ఒక్కొక్క బుల్లెట్ 10 rupees అంట. సో మన అన్న ట్రై చేస్తాడు ఇప్పుడు. చూద్దాం. బుల్లెట్ పని చేయలేదంట ఫస్ట్ కొట్టినాడు. సో మనకు ఎంట్రన్స్ గేట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇక్కడ ఉంది కదా, మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో లెట్స్ గో, మనం వెళ్దాం. చూడు, ఇక్కడ టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు. అడల్ట్ 50 rupees, చైల్డ్ 20 rupees, ఫోటో షూట్ 3000, కెమెరా మనకి ఎక్స్ట్రా కెమెరా పట్టుకొని వెళ్ళాలంటే 500 అంట. ఫారెన్స్ కు 250 ఎక్స్ట్రా, మనకు 250 rupees. సో మనకి ఇక్కడ ఒక QR అనేది పెట్టారనమాట. సో దీనికి స్కాన్ చేసామంటే మనకు ఒక PDF ఒకటి ఓపెన్ అవుతుంది, డాక్యుమెంట్. అంటే మనకి ఇక్కడ కోరంగిలో ఏంటి ప్లాన్, ఏంటి, మనం ఏ విధంగా తిరగాలని మొత్తం ఆ డాక్యుమెంట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్యాష్ ఒకటే యాక్సెప్ట్ చేస్తున్నారు. మనకు ఫోన్పే కానీ కార్డు కానీ ఇలాంటివి యాక్సెప్ట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే లోపలికి మనకు ప్లాస్టిక్ అనేది అలా ఉండదు. ప్లాస్టిక్ అనేది మనం బాడీస్ ఇక్కడే పెట్టేసేది పోవాలన్నమాట. సో మనకు ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే అనమాట. మనం లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ తిరుగుతూనే ఇక్కడ ఒక పెద్ద టవర్ కనిపిస్తుంది, ఇదే అనమాట. సో ఇక్కడ మనం పైకి ఎక్కి చూసామంటే మొత్తం కోరంగి వ్యూస్ చూడొచ్చు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం పైకి. ఇదే అనమాట మనకు వాచ్ టవర్ పైన వ్యూస్. ఇక్కడ చూడొచ్చు మొత్తం కోరంగి కాదు, ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం కాకినాడ మొత్తం కనిపించే విధంగా ఉంది అనమాట. ఇక్కడ ఇటు సైడ్ వ్యూస్ చూడొచ్చు మీరు.
ఇవే అనమాట మనకు మ్యాంగ్రూవ్స్ మొత్తం చెట్లు అనమాట. మ్యాంగ్రూవ్స్ అంటే ఇప్పుడు మనకు మడ అడవులు అంటారు అనమాట తెలుగులో. సో ఇక్కడ బై వాక్ ఇక్కడ మీరు చూడొచ్చు, చెక్క మీద మనం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రూట్స్ చూడొచ్చు. ఇవి ఏంటంటే ఏరియల్ రూట్స్ అనమాట. ఇవి ఏంటంటే మనకు గాలి అనేది బయట నుంచి పీల్చుకుంటాయి అనమాట. సో ఈ మ్యాంగ్రూవ్ చెట్లకు స్పెషాలిటీ ఏంటంటే ఇదే అనమాట. మనకి ఇప్పుడు ఎయిర్ అనేది ఈ రూట్స్ నుంచి బయట నుంచే బీట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు అప్పుడు డిస్కవర్ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వరల్డ్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా. సో జస్ట్ లైక్ అట్టే ఉంటుంది అనమాట. ఇది లోపలికి వెళ్తుంటే మొత్తము ఒక అడవి లోపలికి ఏ విధంగా అయితే వెళ్తామో మనము ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న సంఘటనలు. మీరు ఎక్కడ ట్రై చేయొద్దండి. చూడండి. సో మనకి ఇక్కడ బోటింగ్ కూడా అలో ఉంది అనమాట. ఇక్కడ బోటింగ్ టికెట్స్ వచ్చేసి ఇక్కడే తీసుకోవాలా. ఒక పర్సన్కు 100 రూపీస్ అంట బోట్ టికెట్. సో మినిమమ్ ఎంతమంది? మినిమం 12 మెంబర్స్ వస్తే బోట్ స్టార్ట్ చేస్తారంట. ఒకవేళ మనం తక్కువ మంది ఉంటే కొంతమంది వచ్చేంత వరకు వెయిట్ చేయాలంతే, తప్పదు ఒకవేళ మీరు బోటింగ్ చేయాలనుకుంటే. సో ఒకవేళ మనం బోటింగ్ తీసుకున్నామంటే మనము వెళ్ళబోయే బోట్ వచ్చేసి అదే అనమాట. సో ఆ 2 బోట్లు దాంట్లోనే మనకు మ్యాక్స్ 12 మెంబర్స్ ఉంటే కానీ స్టార్ట్ చేయమన్నారు. 11 మెంబర్స్ ఉన్నా కూడా స్టార్ట్ చేయాలంట. ఒక రూల్ ప్రకారం ఇక్కడ 12 మెంబర్స్ ఉండాలంట. సో మనకి ఇవి స్పీడ్ బోట్స్. ఇవి వచ్చేసి 800 టికెట్ యాక్చువల్గా. సో మనకి ఏంటంటే ఇప్పుడు స్పీడ్ బోట్స్ అయితే లేవంట. మనము దాని టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకో 2 మెంబర్స్ కోసం వెయిటింగ్. సో వాళ్ళు వస్తే మనం ఆ బోట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మీరు వ్యూస్ చూడొచ్చు. సో మనకు బోట్ తీసుకొని ఇక్కడ తిప్పేస్తారు అన్నమాట మొత్తము. వ్యూస్ అక్కడి నుంచి చూడొచ్చు మీరు. సో మనకి ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. లైఫ్ జాకెట్స్ కూడా బాగా బలంగా ఉన్నాయి అనమాట. ఇక్కడ 2 మెంబర్స్ ఇంకా రాలేదు. సో 5 ఉంటే మేము షేర్ చేసుకొని ఒక ఎక్స్ట్రా టికెట్ తీసుకొని మరి ఎక్కామన్నమాట. సో వ్యూస్ చూద్దాం మనం బోట్లో ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేసి బయలుదేరేటప్పుడు. చూసినట్టయితే మనకి ఇక్కడ బోట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లెట్స్ వాచ్ ఇట్. సో మనకి ఇంతటితో బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు బోట్లో రైడ్ తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఓప్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ అక్కడ వరకు తీసుకెళ్లారు. సో ఇంతటితో మనకు బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు కోరంగిలో ప్లేస్ కవర్ చేయాల్సినట్టుండే. సో అక్కడ కవర్ చేసేసి మనము ఇక్కడ నుంచి లీవ్ అయిపోదాం. ఇంకా మనము లంచ్ కూడా చేయలేదు. సో బయట ఎక్కడైనా లంచ్ చేసేసి వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళామంటే అనిమల్ రిప్లికేషన్స్ ఉంటాయి అనమాట. కాకపోతే ఇది మనకి ఇక్కడ అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. మనం వెళ్ళడం అంత మంచిది కాదు కాబట్టి ఇంకా మనం ఇలా వెళ్ళిపోతున్నాం. ఇంకా కోరంగి అంతే ఫ్రెండ్స్. ఒకవేళ మనకు అక్కడ అండర్ మెయింటెనెన్స్ లేకపోయింటే అక్కడ వెళ్ళేసి ఇంకా చూపించామని. సో ఇంకెక్కడ ఏం లేదు. సో మనకు ఆల్మోస్ట్ బయటకు వచ్చే రూట్లోకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి నెక్స్ట్ యానం స్టార్ట్ అయిపోవాలి. మనకు ఇప్పటికే టైం లేదు. ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇప్పుడు 2 o'clock అయింది. మనము బయటకు వెళ్ళేసి లంచ్ చేసేసి బయలుదేరిపోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు పిల్లలకు ఒక చిన్న ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. జస్ట్ మనకు పెద్దగా ఏం లేదు, ఒక కొంచెం ఉంది అనమాట ఫన్ యాక్టివిటీస్. ఇది మనకు ఎంట్రన్స్ గేట్ ఎంటర్ అవుతూనే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. మనము వచ్చే రూట్ లోనే లంచ్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ గా యానం బీచ్ అయిపోయాము. సో మీరు ఇక్కడ యానం బీచ్ చూడొచ్చు.
సో మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో వచ్చేటప్పుడే ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ కొద్దిసేపు ఆగేసి ఇక్కడ చూసారంటే ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట. సో మనం అక్కడి నుంచి డైరెక్ట్ యానం టవర్ దగ్గరికి వచ్చేసాము. సో మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు ఎంట్రన్స్ టికెట్ ప్రైజెస్. సో గైస్ ఇది వచ్చేసి మనకు యానం టవర్ అనమాట. సో మనకి టవర్ దగ్గర ఏంటంటే పెద్దగా మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. ఒకసారి మీరు ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడొచ్చు, తిప్పి చెప్తా. సో మనకు పెద్దగా మెయింటెనెన్స్ ఏం లేదు ఇక్కడ. సో మనకి ఇక్కడికి పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ ఏం లేదంట, మనము ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఎక్కచ్చు. సో మనం ఇప్పుడు ఇది ఎక్కాలంటే 6 ఫ్లోర్లు పైకి ఎక్కాలన్నమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అంటే ఇక్కడ యాక్చువల్ లిఫ్ట్ ఉంది అనమాట, కాకపోతే ఈ లిఫ్ట్ పని చేయదు, క్లోజ్ చేశారు పూర్తిగా. సో ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఇది టవర్ యొక్క ఇది అనమాట ప్లాన్. కాకపోతే ఇదంతా చేయలేదు ఇంకా, మేబీ నాకు తెలిసి ఇది ఇంకా ప్లాన్లో ఉంది అనుకుంటా. సో మనం పైకి ఎక్కి ఒకసారి చూద్దాం. సో ఇదే అనమాట, మనము పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీరు వ్యూస్ చూడొచ్చు. సో ఏం పెద్దగా లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఈ ప్లేస్ స్కిప్ చేయడం మంచిది. లోపల నుంచి వచ్చేటప్పుడు కూడా మెయింటెనెన్స్ లేదు కాబట్టి చాలా వరకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మెయింటెనెన్స్ కూడా నన్ను అడిగితే 30 రూపాయలు దండగా అని చెప్తా. ఇక్కడ యాక్చువల్లీ అయితే ఆ పై వరకు ఎక్కచ్చు, ఆ బ్లూ కలర్ అది కనిపిస్తుంది కదా, అది అక్కడ వరకు ఎక్కచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా పైన ఏం బాగలేదు, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. సో మేము ఇక్కడే స్టాప్ అయిపోయాం. సో గైస్ ఇంతటితో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా 3 days అనుకున్నాము, కాకపోతే మనకు కొంచెం వర్క్ ఉండడంతో టుమారో మనం ఈరోజే బయలుదేరిపోతున్నాం. సో మనం ఏంటంటే రేపు మార్నింగ్ 4:50కి ట్రైన్ బుక్ చేసాం అనమాట. సో మార్నింగ్ 4:50 కల్లా లేచి ఇక్కడ సామర్లకోట జంక్షన్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనము డైరెక్ట్ ఇంకా వైజాగ్ వెళ్ళిపోతాం. సో ఇంతటితో ఈ వ్లాగ్ అంతే.